వైకుంఠ ఏకాదశికి భక్తులు ఉదయం నుండి 4 గంటల నుండి ఆలయాల్లో కిటకిలాడుతున్న పరిస్థితి నెలకొంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వైష్ణవ ఆలయాల్లో ఉత్తర ద్వార దర్శనం ద్వారా దర్శనం చేసుకున్న భక్తులందరికీ పుణ్యఫలం దక్కుతుందని చెప్పి భక్తుల నమ్మకంగా ఉన్నారు. వైకుంఠ ఏకాదశి రోజు దర్శనం చేసుకుంటే వారికి ఉన్న ఏదైతే వారు చేసిన పుణ్యఫలాలు ఏదైతే ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి రోజు ఉపవాసం ఉండి దైవ దర్శనం చేసుకుంటే ప్రధానంగా చూసుకోవచ్చు. ఉదయం తెల్లవారుజాము నుండే నిజామాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న వెంకటేశ్వర ఆలయాలు వైష్ణవ ఆలయాన్ని కూడా భక్తులతో కిటకిలాడుతున్న పరిస్థితులు నెలకొని నిజామాబాద్ జిల్లాలో ప్రముఖులు కూడా ఆలయాలన్నీ కూడా దర్శించుకున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. జిల్లా కలెక్టర్తో పాటు నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తాతో పాటు ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఇతర నాయకులందరూ కూడా భారీ సంఖ్యలో ఆలయాల్లో వైష్ణవ ఆలయాల్లో దర్శనం చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా వైష్ణవ ఆలయాలు ఉదయం తెల్లవారుజాము నుండే భక్తులు కిటకిటలాడుతున్న పరిస్థితులు చూసుకోవచ్చు. ఇంకా ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి రోజు ప్రధానంగా ఆలయాన్ని దేవుణ్ణి దర్శించుకుంటే దేవునికి ఎంతో ప్రీతిప్రాతమైన రోజు. ఈరోజు ఆలయంలో దర్శించుకోవడం వల్ల దీనికి అంతటికి సంబంధించి మొత్తంగా ఏదైతే వైష్ణవ ఆలయాల్లో ఉదయం నుండి దేవుణ్ణి దర్శించుకోవడం వల్ల వారికి ఏదైతే పుణ్యఫలం దక్కుతుందో పాటు దాంతోపాటు ఉత్తర దర్శనం చేసుకోవడంతో పూర్తిగా ఏదైతే భక్తులు కోరుకున్న వైకుంఠంలో జరిగే ప్రాప్తి పొందుతుందని చెప్పి కోరుకుంటున్నారు. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా వైష్ణవ ఆలయాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. దీనికి అంతటికి సంబంధించి మొత్తంగా ఏదైతే జిల్లాకు సంబంధించి చూసుకుంటే ఉదయం తెల్లవారుజాము నుండే భక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చిన పరిస్థితులు చూసుకోవచ్చు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ప్రధానంగా దీనికి అంతటికి సంబంధించి వైష్ణవ ఆలయాలకు సంబంధించి చూసుకుంటే ప్రధానంగా ఏమేమి పూజలు జరుగుతాయి. వైకుంఠ ఏకాదశి రోజు ప్రధానంగా ఈ వెంకటేశ్వర వైష్ణవ ఆలయాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్న పరిస్థితి. దీనికి అంతటికి సంబంధించి వైకుంఠ ఏకాదశి ప్రత్యేకతలు ఏంటి, అసలు ఈరోజు దర్శనం చేసుకోవడం వల్ల ఏం జరుగుతుంది, దీనికి అంతటికి సంబంధించి ఆలయ పూజారి ధనుంజయ్ ఉన్నారు. దానికి సంబంధించి అడుగుదాం. ప్రధానంగా చెప్పండి, ఈ వైకుంఠ ఏకాదశి ప్రత్యేకతలు ఏంటి? ప్రధానంగా చూస్తుంటే ఈరోజు వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని నిజామాబాద్ జిల్లాలోని జెండా బాలాజీ మందిరంలో ప్రత్యేక ఏర్పాటు సైతం చేశాము. ఎందుకంటే ముక్కోటి ఏకాదశి అనేది ఒక ప్రత్యేకతమైన స్థానం ఉంది. ఎందుకంటే భూలోకంలో ఉండే భగవంతులందరూ ఈరోజు సాక్షాత్తు ఈరోజు భూలోకానికి చేరుకుంటారు. స్వర్గంలో ఉన్నవారు వీరికి ఈ ప్రపంచంలో భాగంగానే ముక్కోటి ఏకాదశికి ఒక ప్రత్యేకత మాత్రం సంతరించుకుందని చెప్పొచ్చు. ఎందుకంటే 30 ఏకాదశిలో కూడా ఏకాదశి అనేది ఒక ప్రత్యేకమైన స్థానం సంతరించుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ ఆలయంలో ప్రత్యేక ఏర్పాటు సైతం చేశాము. ఎందుకంటే జెండా బాలాజీ అనేది ప్రసిద్ధిగాంచిన చారిత్రాత్మక దేవాలయం. ఈ దేవాలయంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఉదయం స్వామివారి సేవతో పాటు ప్రధానంగా చెప్పండి, ఈ వైకుంఠ ఏకాదశి దర్శనం చేసుకోవడం వల్ల ఉత్తర ద్వార దర్శనం దాంట్లో వచ్చి దర్శనం చేసుకోవడం వల్ల భక్తులకు అసలు వారు ఏం కోరుకుంటారో ఆ దర్శనం ద్వారా చేసుకుంటే వాళ్ళకు ఎలాంటి పుణ్యఫలాలు దక్కుతాయి? సో వైకుంఠ ఏకాదశి అనేది ఒక ప్రత్యేకతమైన సంతరించుకుంది. ఎందుకంటే వైకుంఠ ఏకాదశి రోజు ఆలయంలో వైష్ణవ దేవాలయంలో స్వామివారి దర్శనం మహాప్రదంగా భావిస్తారు. ఎందుకంటే ముక్కోటి ఏకాదశిలోని ఈ వైకుంఠ ఏకాదశి అనేది ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంతరించుకుంది. దీంట్లో భాగంగానే ఈరోజు ఈ వైకుంఠ ఏకాదశిలో దర్శనం చేసుకుంటే కోటి జన్మలకు సంబంధించిన పాప పుణ్యాలు మాత్రం తొలుగుతాయని చెప్పేసి భగవంతుడు నమ్మకం. ఇందులో భాగంగానే వైకుంఠ ఏకాదశికి ఇక్కడ ప్రత్యేకమైన స్థానం ఉందని చెప్పచ్చు. ప్రధానంగా చూసుకోవచ్చు, ఎవరైనా సరే ప్రతిసారి ఉత్తర ద్వార దర్శనం ద్వారా ఈ పుణ్యఫలం అయితే దక్కదు. ఓన్లీ వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి రోజే ఈ విష్ణు ఆలయాలు అన్నింటి కూడా దర్శనానికి భాగ్యం కలుగుతుంది. దీనివల్ల ఆ పుణ్యఫలాలు దక్కుతాయంటారా? స్వర్గంలో ఉండే భగవంతులందరూ ఈరోజు వైకుంఠ ఏకాదశి ద్వారా ఉత్తరధార దర్శనానికి వచ్చి ఈరోజు భక్తులందరినీ ఆస్వాదించే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ ఉత్తరధార దర్శనం ద్వారా భక్తులకు దర్శనం ఇచ్చే ప్రత్యక్ష కలియుగ దైవంగానే ఈరోజు వైష్ణవ దేవాలయం ప్రత్యేకంగానే సంతరించుకుంటాయి. దాంట్లో భాగంగానే ఉత్తరధార దర్శనంతో కోటి జన్మాల పుణ్య పాపాలతో పాటు ప్రత్యేకమైన ఆ భగవంతుడు అంత ఆయుర ఆరోగ్య సౌకర్యాలు భక్తులందరికీ కలిగించాలని కోరుకుంటున్నాను. మొత్తంగా చూసుకోవచ్చు, దీనికి అంతటికి సంబంధించి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా వైష్ణవ ఆలయాలని కిటకిటలాడుతున్న పరిస్థితి నెలకొంది. దీనికి అంతటికి సంబంధించి ఏదైతే వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడం వల్ల కోటి జన్మల పుణ్యం ఫలం దక్కుతుంది. ఎందుకంటే గతం చేసిన పాపాలన్నీ తొలగిపోయి ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడం వల్ల పుణ్యఫలం దక్కుతుందని చెప్పి భక్తుల నమ్మకంగా కొలుస్తుంటారు. దీనికి అంతటికి సంబంధించి ఏదైతే ఉదయం తెల్లవారుజామున 4 గంటల నుండే భక్తులు కిటకిటలాడుతున్న
పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా ఏదైతే ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడం వల్ల పూర్తిగా భక్తులందరికీ కూడా ఏదైతే నిజామాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వైష్ణవాలయాలన్నీ కూడా కిటకిటలాడుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. దీనికి అంతటికి సంబంధించి పూర్తి స్థాయిలో ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడం వల్ల భక్తులందరూ కూడా ప్రధానంగా దీనికి అంతటికి సంబంధించి ఇది గతంలో చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోయి పుణ్యఫలం దక్కుతుందనే భక్తుల నమ్మకంగా చెప్తుంటారు. ఈ వైకుంఠ ఏకాదశికి ప్రత్యేకత ఉదయం తెల్లవారుజాము నుండే ఆలయాలన్నీ కూడా కిటకిటలాడుతున్న పరిస్థితి. ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడం వల్ల భక్తులందరికీ కూడా ఏదైతే ఇప్పటి వరకు చేసిన పాపాలన్నీ తొలగిపోయి పుణ్యఫలం దక్కుతుంది. మరోవైపు ఉత్తర ద్వార దర్శనం చేసుకునే భక్తులందరికీ కూడా ప్రధానంగా పైన ఉన్న దేవతలందరూ కూడా ఆశీర్వదించేందుకు సిద్ధంగా ఉంటారని చెప్పి భక్తులు నమ్మకంగా ఈరోజు ఉత్తర ద్వార దర్శనం చేసుకునేందుకు సిద్ధమవుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఇది ఇక్కడ పరిస్థితి. కేవలం అజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.